హలో అండి. ఇప్పుడొచ్చేసి ఉసిరికాయల సీజన్ కదా! ఈ సీజన్‌లో ఉసిరికాయలతో పచ్చడి పెట్టేస్తుంటారు కదా చాలామంది. పచ్చడి కాకుండా ఇలా ఆమ్లా జామ్ కూడా రెడీ చేద్దాము. చాలా టేస్ట్‌గా ఉంటుంది. పైగా హెల్తీ కూడా కదా ఈ ఆమ్లా జామ్. పిల్లలకైనా, పెద్దలకైనా చాలా హెల్తీ అన్నమాట. సో, దానికోసం అయితే ముందుగా ఉసిరికాయలు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను. సో, ఇప్పుడు వీటినైతే ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలండి. సో, నేను ఫైనల్‌గా ఇవి ఆవిరి మీద ఉడకబెట్టేసిన నాకైతే ఒక 15 మినిట్స్ అయితే పట్టిందండి ఇవి ఉడకడానికి. ఇలా నైఫ్ గూర్చి చూసామనుకోండి మనకవి ఉడికాయా లేదా అని తెలుస్తుంది. అప్పుడు దాన్ని చల్లారిన తర్వాత దాంట్లో ఉన్న సీడ్స్ అయితే గింజ ఉంటుందిగా అది తీసేసి ఈ ఉసిరికాయ ముక్కల్ని తీసేసుకొని మిక్సీ జార్‌కైతే వేసేసుకోండి. చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్‌నంతా తీసేసుకొని ఒక బౌల్ స్టవ్ పైన పెట్టేసి దాంట్లో ఈ మిశ్రమాన్నంతా వేసేయండి. అది కాస్త ఉడికిన తర్వాత దాంట్లోనే 1 కప్పు షుగర్ అయితే వేసేసుకోండి. దాంట్లోనే పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకోండి. అది ఉడుకుతుండగా మనకైతే కార్న్‌ఫ్లోర్ కూడా కలిపి దాంట్లోనే వేసేసుకోండి. కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత కాస్త నెయ్యి కూడా వేసేసుకున్నారనుకోండి ఇంకా ఈ జామ్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. సో, ఫైనల్‌గా దించే ముందైతే నిమ్మ చెక్క పిండి దింపేసేయండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి 6 నెలల వరకు దాకా ఉంటుందండి. ఇది బ్రెడ్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బావుంటుంది. పైగా హెల్తీ కూడా కదా! మీరు కూడా ట్రై చేయండి.